ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మధ్య ప్రోటోకాల్ వార్ జరిగింది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ప్రోటోకాల్ ఉల్లంఘించి తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో అవే అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. అయితే శంకుస్థాపన పూర్తి అయిన పనులకు మళ్లీ ఎలా చేస్తారని నిరసనకు దిగారు ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యకర్తలను పరామర్శించేందుకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెళ్లారు. తప్పు సార్, తప్పు సార్. ఎట్లా మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేస్తారు? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? ఎందుకు సార్? ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ పెట్టిపోయినా ఎట్లా కొడుతుంది సార్? కొబ్బరికాయ సార్ తప్పు సార్. ఇప్పుడు మాట్లాడండి సార్, ఎమ్మెల్యే గారితో మాట్లాడండి సార్. ఎమ్మెల్యే గారితో మాట్లాడండి, ఎమ్మెల్యే గారితో మాట్లాడండి. ఇంకో మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మధ్య ప్రోటోకాల్ వార్ జరిగింది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, యామినీడ్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వర్సెస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య ఆ ప్రోటోకాల్ వివాదం అయితే తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సో ఆ రోజు ప్రోటోకాల్ ఉల్లంఘించి తమకు సమాచారం ఇవ్వకుండానే శంకుస్థాపన చేశారంటూ ఈ రోజు ఏదైతే అభివృద్ధి పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన పూర్తయిన పనులకు మళ్ళీ ఎలా శంకుస్థాపన చేస్తామంటూ కూడా అడ్డుకొని ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు ఆ పెద్ద ఎత్తున కూడా ఇటు కార్పొరేటర్ కు వ్యతిరేకంగా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సో ఇరు వర్గాల మధ్య పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఒక్కసారిగా ఆ పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. సో అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ కి ఇటు బీజేపీ కార్పొరేటర్ కి సంబంధించిన అనుచరులను, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే అనుచరులను కూడా అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇటు బీజేపీ నేతలు కానివ్వండి, కార్పొరేటర్ కి సంబంధించిన అనుచరులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ కి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేరుకున్నారు. తమ కార్యకర్తలను కావాలని అరెస్ట్ చేశారంటూ కూడా అక్కడ అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ దగ్గర బీఆర్ఎస్ నేతలతో కలిసి సుధీర్ రెడ్డి ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో గత కొద్ది రోజులుగా ఇటు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మొత్తం కూడా 11 డివిజన్లు ఉంటాయి. సో 11 డివిజన్లలో కూడా బీజేపీ కార్పొరేటర్లు, సో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వివాదం చాలా రోజుల నుంచి నెలకొంటుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయాలన్నా కూడా ప్రోటోకాల్ వివాదం అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఏ విధంగా చేస్తారు ఏంటి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన దిగినటువంటి పరిస్థితి. పరస్పరం ఒకరినొకరు తోపులాట చేసుకున్నారు. స్వల్ప ఉద్రిక్తత కూడా అక్కడ చోటు చేసుకోవడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అనుచరులను కూడా
వారిని కూడా అక్కడి నుంచి చదవగొట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కేవలం ఎల్బీ నగర్ అని మాత్రమే కాదు, అనేక ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఏరియాల్లో ఇటు బీజేపీకి, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, ఈ విధంగా అంతా కూడా ప్రోటోకాల్ రగడ అయితే ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్. మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మేము వెయిట్ చేస్తాం. ఎట్లా తీస్తారు సార్? తప్పు సార్, తప్పు సార్. మీరు మమ్మల్ని అట్లా అంటే సార్ తప్పు సార్.